జీకే జనరల్ స్టడీస్ గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎనీ ఎగ్జామ్స్కి జీకే జనరల్ స్టడీస్. క్వశ్చన్ నెంబర్ 84. విపత్తు నివారణ సిద్ధాంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం గురించి ఏ ప్రకటనలో ఖచ్చితమైనవి? ఆన్సర్ 3. భౌగోళిక సమాచార సంస్థలు GIS విపత్తు పీడిత ప్రాంతాలను, హాని లోనయ్యే జనాభాను మ్యాపింగ్ చేయడం మరియు సహాయం చేస్తాయి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ విపత్తు సంఘటనల సమయంలో నిజ సమయ డేటాను అందించగలదు. హెచ్చరికలు కమ్యూనికేషన్ కోసం సోషల్ మీడియా, మొబైల్ యాప్లు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 85. విపత్తు ఉపశమన వ్యూహాన్ని దాని నివారణతో జత చేయండి. విపత్తు ఉపశమన వ్యూహాలు వివరణలు. స్మిస్మింగ్ రెట్రోఫిటింగ్ వరద పీడిత ప్రాంతాల్లో నిర్మాణాన్ని పరిమితం చేయడానికి, భూ వినియోగాన్ని నియంత్రించడం. వరద ప్రాంతాలు జోనింగ్, భూకంపాలను తట్టుకునేలా ఇప్పటికే ఉన్న భవనాలను బలోపేతం చేయడం. అడవుల పెంపకం, విపత్తు సమయాల్లో నష్టాన్ని తగ్గించడానికి. పదార్థాలు సాంకేతికతలతో నిర్మాణాలను రూపొందించడం. విపత్తు నిరోధకత భవనం డిజైన్. కొండ చర్యలు విరిగి పడడం, వరదల ప్రమాదాన్ని తగ్గించటం, దానికి చెట్లను నాటడం. క్వశ్చన్ నెంబర్ 87. వరద ప్రమాద అంచనాలో GIS వినియోగాన్ని పరిగణించండి. GIS యొక్క ఈ ఉపయోగాన్ని ఏ ప్రకటనలు ఖచ్చితంగా వివరిస్తాయి? వర్తించి అన్నింటినీ ఎంచుకోండి. 1, 2 మరియు 3. GIS వరద ప్రాంతాలను మోడల్ చేయగలదు, దుర్బలత్వాన్ని అంచనా వేయగలదు, వరద సంఘటనలను అంచనా వేయడానికి వీలుగా ఉంటుంది, నిజ సమయ వాతావరణం డేటాను అందించగలదు. వరద సమయంలో తరలింపు మార్గాలను ప్లాన్ చేయడంలో GIS సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 88. సుస్థిర అభివృద్ధి లక్ష్యం SDGలను దాని వివరణతో జతపరచండి. సుస్థిర అభివృద్ధి వివరణలు. ఏకి SDG 7 సరసమైన, నమ్మదగిన, సుస్థిరమైన ఆధునిక శక్తి ప్రాధాన్యం నిర్ధారించడం. SDG 12 సుస్థిరమైన వ్యవసాయం, బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తిని ప్రోత్సహించడం. SDG 13 4 శీతోష్ణ స్థితి మార్పు, దాని ప్రభావాలను ఎదుర్కొనడానికి తక్షణమే చర్యలు తీసుకోవడం. SDG 15 భూసంబంధ పర్యావరణ వ్యవస్థ యొక్క సుస్థిరమైన ఉపయోగాన్ని రక్షించడం, పునరుద్ధరించడం మరియు ప్రోత్సహించడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 89. సామాజిక ఆర్థిక సవాలును దాని సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యం SDGతో సరిపోల్చండి. ఆన్సర్ 3.
లింగ అసమానత. లక్ష్యం 5 లింగ సమానత్వం సురక్షితం. యువత నిరుద్యోగం. 4 లక్ష్యం 8 గౌరవప్రద ఉపాధి ఆర్థిక వృద్ధి. సరిపోని ఆరోగ్య. 2 లక్ష్యం 3 నుంచి ఆరోగ్య శ్రేయస్సు ఆహార భద్రత. లక్ష్యం 2 0 ఆకలి. క్వశ్చన్ నెంబర్ 90. కింది ఇవ్వబడిన వ్యవసాయ పద్ధతులు వాటి పర్యావరణ ప్రభావాన్ని సంబంధించిన 4 ప్రకటనలు సరైన ప్రకటనలు గుర్తించండి. ఆన్సర్ 4. మోనోకల్చర్ వ్యవసాయ విస్తరణ మొత్తం పర్యావరణ వ్యవస్థ సుస్థిరత్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సింథటిక్ ఎరువులు, పురుగుల మందులు వాడకం నేల, నీటి కాలుష్యానికి దారితీస్తుంది. 91. 2029 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యంను సరిగ్గా వివరించే ప్రకటనలు ఏవి? ఆన్సర్ 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి పునరుత్పాదక పెట్టుబడి కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి 100% కరువును నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకునింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి 100% ఘనంగా మరియు ద్రవ్య వ్యర్థాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 91. కింది వాటిలో ఏ ప్రకటన భారత ఉపఖండంలో సహజ వనరులను ఖచ్చితంగా వివరిస్తుంది? ఆన్సర్ 2. భారత ఉపఖండం బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్తో సహా ఖనిజ వనరులతో సమృద్ధి ఉంటుంది. హిమాలయ ప్రాంతంలో అనేక నదులు, నీటి వనరుల కారణంగా జల విద్యుత్ సభ్యత పుష్కలంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 93. నిశ్చిత వాక్యం ఏ మరియు కారణం ఆర్ అది పేర్కొనబడిన క్రింది 2 ప్రకటనలకు సంబంధించి నిత్యమైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ 2. నిశ్చిత వాక్యం మరియు కారణం 2 సత్యమే, కానీ కారణం అనేది నిశ్చిత వాక్యానికి సరైన వివరణ కాదు. క్వశ్చన్ నెంబర్ 94. కింది వాటిలో ఏ నది వాయువు భారతదేశం పాకిస్తాన్ గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ 3. సింధు. క్వశ్చన్ నెంబర్ 95. పీఠభూమిని దాని స్థానంతో జతపరచండి. పీఠభూములు స్థానాలు. ఆన్సర్ 4. ఏ ఛోటా నాగపూర్ పీఠభూమి మధ్య భారతదేశంలో ఉండి దాని గొప్ప ఖనిజ వనరులు ప్రసిద్ధి చెందింది. మాల్వా పీఠభూములు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విస్తరించింది. కర్ణాటక పీఠభూములు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు కనర్ చేస్తుంది. దక్కన్ పీఠభూములు దక్షిణ భారతదేశం అంతటా విస్తరించి తూర్పు పశ్చిమ కనుమల సరిహద్దు ఉంది. క్వశ్చన్ నెంబర్ 96. కింది వాటిలో ఏ ప్రకటన భారత ఉపఖండపు భౌతిక లక్షణాలను ఖచ్చితంగా వివరిస్తుంది? వర్తించే అన్నిటినీ ఎంచుకోండి. ఆన్సర్ 1. తూర్పు కనుమలు భారతదేశంలో తూర్పు
తీరంలో ఉన్న పర్వత శ్రేణి. క్వశ్చన్ నెంబర్ 97. భౌగోళిక లక్ష్యాన్ని దాని వివరణ జతపరచండి. భౌగోళిక విశేషాలు వివరణలు. హిమాలయ పర్వత శ్రేణి ప్రపంచంలోని ఎత్తైన పర్వత శ్రేణి. 29,000 అడుగులు మించిన శిఖరాలు. థార్ ఎడారి ఇసుక తిన్నెలు విపరీతమైన ఉష్ణోగ్రతలకు ప్రసిద్ధి చెందిన పెద్ద శుష్క ప్రాంతం. గంగా బ్రహ్మపుత్ర డెల్టా. రెండు ప్రధాన నదుల సంగమం ద్వారా ఏర్పడిన విశాలమైన ఒండ్రు మైదానం. క్వశ్చన్ నెంబర్ 98. 2020లో ప్రధాన ఖనిజం అండ్ లోహాల ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశ తోడ్పాటు మరియు ర్యాంకు ప్రకారం జతపరచండి. ఆన్సర్ 3. బాస్కెట్. 6వ. బి. అల్యూమినియం ప్రాథమిక. 3వ. ఇనుము ధాతువు. 4వ. మాంగనీస్ ధాతువు. 5వ. క్వశ్చన్ నెంబర్ 99. హైదరాబాద్ నగరానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏవి? వి వర్తించి అన్నింటినీ ఎంచుకోండి. ఆన్సర్ 4. ఆసఫ్ జాహీ రాజవంశ స్థాపకుడు మరియు హైదరాబాద్ మొదటి నిజాం మీర్ కుమార్ ఉద్-దీన్ సిద్దిక్ 18వ శతాబ్దంలో నిజాం ఉల్ మల్క్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన రాజకీయ ఆర్థిక కేంద్రమైన హైదరాబాద్ నగరం స్థాపించబడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని షేర్ చేయండి. మీరు చేసే హెల్ప్ అది ఒక్కటే నాకు.